ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఒక స్లాట్ హోల్ అంటూ ఇటు ఇచ్చాడు. 22x28 mm. ఓకే, 22 అనేది హోల్, 28 అనేది స్లాట్ అనమాట. అంటే మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు కావాల్సింది 22x28 స్లాట్ హోల్ అనేది కావాలన్నమాట. ఓకే గైస్, దీన్ని ఎలా మార్కింగ్ చేయాలి? ఎగ్జాంపుల్ మనం ఒక రైట్ యాంగిల్ లైన్ అనేది ఏదైనా తీసుకున్నాం అనుకోండి, పాయింట్ టచ్ చేసి ఇలా మనకు రైట్ యాంగిల్ లైన్ అంటూ వస్తుంది. ఓకే, ఒక మనం పాయింట్ అంటూ తీసుకున్న ఒక లైన్కి ఇక్కడ మనకు స్లాట్ హోల్ అనేది మార్కింగ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇది చూసారా, ఎప్పుడు కూడా 22 mm, 30 mm, 32 mm అంటే అనేది ఇవన్నీ హోల్ డయాస్ అవుతాయి. 22, 32 ఇవన్నీ ఇప్పుడు హోల్ డయా 22 కాబట్టి మనకు 24 అంటే చిన్నది అనేది ఎప్పుడు కూడా డయా అవుద్ది. 28 mm డయా అయితే అవ్వదు, అప్పుడు స్లాట్ రాదు. చిన్న నెంబర్ ఎప్పుడున్నా అది వచ్చి మీకు డయా అవుద్ది. ఇప్పుడు 22 mm డయా అంటే మనకి ఈ రౌండ్ అనేది 22 అనమాట. 28 mm అనేది మనకి ఆ స్లాట్ యొక్క లెంత్ విడ్త్. ఇప్పుడు 28 సగం ఎంత? 19 14 ఎంత అయింది? 28. సారీ గైస్, 14 mm అంటే మనం 14 mm ఇటు 14 mm అటు మార్కింగ్ చేయాలి. ఓకే, ఇది 14, 10 + 4 14 అంటే మనం 10కు హోలు, ఇటు నుంచి ఒక 10కి అంటే మనకి బ్యాలెన్స్ 14 + 14 28. 28కి ఇంకో మార్కింగ్. ఇది మనకి ఎప్పుడు కూడా సర్కిల్ ఎండింగ్ అనమాట. అంటే మనకు వచ్చే స్లాట్ ఈ దూరం నుంచి ఈ దూరం ఇంతలో స్లాట్ ఉంటుంది. దీనికి నేను క్లియర్గా చెప్పడానికి డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈ సర్కిల్ తెలుస్తుందని. నార్మల్గా ఏంటంటే మనం ఇది 28 mm కాబట్టి దాంట్లో మనకి సెంటర్ పంచ్ అనేది ఎక్కడ కొట్టాలనేది మనకి మెయిన్. ఆ సెంటర్ పంచ్ వల్ల రేడియస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను 28 తీసుకోవడం రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దూరం మనకు హోల్ తెలిసిపోద్ది అని చెప్పడానికే ఇది టోటల్గా. ఇప్పుడు టోటల్ మీరు లెన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm. ఓకే, 28 mm ఉంది కాబట్టి ఇటు నుంచి మనకు కావాల్సింది హోల్ డయా 11 mm. అంటే ఇటు నుంచి మనం 11 mm మార్కింగ్ చేస్తే మనకు సెంటర్ పంచ్ వస్తుంది అనమాట. 10 to 11 mm. ఇది 11 mm, మళ్ళీ ఇటు నుంచి 11 mm. ఓకే, చూసారు కదా, ఇది 11 mmకి ఇక్కడ ఒక పంచ్ మనం కొట్టాలి, 11 mmకి ఇక్కడ పంచ్ కొట్టాలి, ఇక్కడ 11 mm పంచ్ కొట్టాలి, ఇక్కడ 11 mm పంచ్ కొట్టాలి. అంటే మనకి సెంటర్ పంచ్ కొట్టిన తర్వాత ఇటు నుంచి 11 mmకి ఇలా రేడియస్ కట్ అవుద్ది. దాన్ని మనం అప్రాక్సిమేట్గా మళ్ళీ ఇటు నుంచి ఒక 11 mm కాబట్టి టోటల్ కలిపి 28 అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ రేడియస్ రావడం వల్ల దాన్ని మనం ఈ రేడియస్ ఇక్కడ దాకా ఇలా వస్తుంది. ఇటు నుంచి ఈ పాయింట్కి గ్యాస్ కటింగ్ చేయాలంటున్నారు. అంటే మనకి ఎలా వస్తుందంటే ఈ రేడియస్ వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో వచ్చిన తర్వాత ఈ ముక్కని మనం ఇక్కడి నుంచి ఇక్కడ లైన్కి గ్యాస్ కటింగ్తో చిన్న ముక్క కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీన్నే స్లాట్ హోల్ అంటారు, స్లాట్ హోల్ మార్కింగ్. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనిపిస్తుంది. అర్థం కాలేదంటే మళ్ళీ మీరు కామెంట్ చేయండి, నేను ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మనకు కావాల్సిన టోటల్ స్లాట్ లెంత్ వచ్చి 28 mm, హోల్ డయా వచ్చి చిన్నది ఉంటుంది. ఇప్పుడు కూడా హోల్ డయా ఎంత ఉంటే అంత. ఎగ్జాంపుల్ ఒక 32 mm × 105 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే రేడియస్ 22 కాబట్టి చిన్నది కాబట్టి 32 mm రేడియస్ అనేది వస్తుంది. అంటే 16 రేడియస్ 16 mm వస్తుంది. అలాగే ఇటు కూడా వచ్చే రేడియస్ 16 mm వస్తుంది. ఈ స్లాట్ లెంత్ వచ్చి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు స్లాట్ లెంత్ వచ్చి 105 mm ఉంటుంది అనమాట. ఓకే, 32 mm టు 105 అంటే ఇలాగా. దాన్ని మనం ఏం చేయాలంటే ఫుల్ లెంత్ నుంచి మైనస్ చేసి సెంటర్ తీసుకొని, సెంటర్ పాయింటే మనకి ఎప్పుడు మార్కింగ్ అనేది వస్తుంది. దాన్ని మనం ఫుల్ లెంత్ని డివైడ్ చేసుకొని 52.5 52.5 అని ఇటు తీసుకొని అటు నుంచి 32 mm డయా కాబట్టి ఒక 16 mm దూరంలో ఒక సెంటర్ పంచ్, ఇటు నుంచి కూడా 16 mm దూరంలో ఒక సెంటర్ పంచ్ కొడితే అప్పుడు మనకి రౌండ్ సర్కిల్ అనేది 32 వస్తుంది. రేడియస్ మనకి 16 mm కాబట్టి, అలాగే 16 mm రేడియస్ కాబట్టి రౌండ్ సర్కిల్ వస్తుంది. తర్వాత బ్యాలెన్స్ ఉన్న పాయింట్ని ఇలా మనం స్కేల్తో లైన్ కొట్టుకొని గ్యాస్ కటింగ్తో కట్ చేయాలి. మనకి ఇప్పుడు రేడియస్ వచ్చి ఎప్పుడు కూడా 16 mm రేడియస్ లెంత్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ 105 mm అనేది ఈ లెంత్ వస్తుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. మీకు ఏవైనా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీకు డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. సార్ స్లాట్స్ గురించి చెప్పండి, లేకపోతే రేడియస్ గురించి, సర్కంఫరెన్స్ గురించి, డయాగ్నల్స్ గురించి, దేని గురించి అయినా మీరు అడగాలనుకుంటే అడగండి. ఆ వీడియో నేను మీకు తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.